హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రొటీన్గా చపాతీలు కాకుండా ఒక్కసారి ఇలా ఆలు పరోటాని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా అయితే బంగాళదుంపలు తీసేసుకొని వాటిని కుక్కర్లో వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం పెరుగు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా సాఫ్ట్గా. మనం ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపను స్మాష్ చేసేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసుకుందాము. ఇప్పుడు సాల్టు, కారము, ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకుందాము. మనం ఇందాక కలిపెట్టుకున్న చపాతీ పిండిని కూడా మొత్తం ఇలా ఒక్కసారి కలిపేసేసుకుందాము. చూసారా, ఈ విధంగా అయితే కలుపుకుందాము. ఇప్పుడు చపాతీ ముద్ద కన్నా పెద్ద సైజు ముద్ద తీసుకొని ఎడ్జెస్న ఇలా అనుకున్నామనుకో మధ్యలో బౌల్ వచ్చేలాగా అవుతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆలు స్టఫ్ను కూడా దాంట్లో పెట్టేసుకొని ఆలు స్టఫ్ను అనేది బయటే రాకుండా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకుందాం. ఆలు స్టఫ్ని చూసారా, ఈ విధంగా అయితే మనము మొత్తం క్లోజ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుతూ లైట్ ప్రెజర్తో అటు మందాన కాకుండా అటు పల్చన కాకుండా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే రుద్దేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని మనం చేసిన ఆలు పరోటాను దాని మీద వేసేసుకొని ఆయిల్ కూడా పోసేసుకొని చూపిస్తున్నాను కదా, అట్లా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఇలా కాల్ చేసుకుందాము ఆలు పరోటాని. అలా సేమ్ రెండో వైపు కూడా కాల్చేసుకుందాము. ఇప్పుడు మనకైతే ఆలు పరోటా రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.